ఎన్నికల సమయం ఆసన్నమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వేడెక్కుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఓట్లు సీట్లు అనేది పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లోనే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఏసీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడు రాజు మనతో ఉన్నాడు. ఏం చెప్తారు వారి ఈక్వేషన్స్ కానీ, లేదంటే ముఖ్యంగా వైసీపీ ఈ మధ్య కాలంలో అనౌన్స్ చేస్తున్న సీట్ల విషయం కావచ్చు, లేదంటే తదితర అంశాలపై రాజు ఏం చెప్తారు ఆయన మాటలోనే వినే ప్రయత్నం. సరే, ఏంటి మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి సినారియో నడుస్తుంది? రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్నటువంటి దళితుల్ని, బీసీలని బలిపశువులను చేస్తూ వాళ్ళని కీలుబొమ్మల్లా తయారు చేస్తూ బీసీలకి, దళితులకి నా ప్రభుత్వంలో పార్టీలో అత్యధిక భాగస్వామ్యం ఇచ్చానని చెప్పి ఆ ఓట్ల కోసం గొప్పలు చెప్పుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు అత్యధిక శాతం రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని సీట్లు ఇవ్వకపోవడం, లేదా ఇచ్చిన వాళ్ళని స్థానచలనం చేయడం, అంటే అసమర్థులు, అవినీతి పరులు అని ముద్ర వేసేటువంటి కుట్ర. తర్వాత బీసీలు అనేక శాతం బీసీలను ఈరోజు ఎమ్మెల్యే సీట్లు లేకుండా, లేదా కొంతమందికి ఇచ్చిన ఈ జిల్లాల నుంచి ఆ జిల్లాకి మార్చడం, ఎమ్మెల్యే నుంచి ఎంపీకి మార్చడం. అంటే ఆయన సామాజిక వర్గంలో ఎంత అవినీతి చేసినా తీసివేయడానికి ధైర్యం చేయలేనటువంటి ముఖ్యమంత్రి బీసీలని, దళితుల్ని మొట్టమొదటి బాధితులుగా బలిపశువులు చేసినటువంటి విధానం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే దళితులు ఈరోజు ఒకసారి గెలిచినా, రెండోసారి గెలిచినా, మూడోసారి అక్కడ పోటీ చేయడానికి అనర్హులు, వీళ్ళు అసమర్థులు అని చెప్పేటువంటి కుట్ర, లేదా మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళని తీసేసేటువంటి ధైర్యం చేయలేక ఈ జిల్లా నుంచి మరొక జిల్లాకి, లేదా ఈ నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి మార్చడం వెనుక అంటే స్థిరత్వం లేని నాయకత్వం బలం లేనటువంటి బలహీనులు అని చెప్పి ఎస్సీలని, ఎస్టీలని ముద్ర వేసేటువంటి కుట్ర, వీళ్ళని బలిపశువులుగా, కీలుబొమ్మలుగా చూస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క పెత్తందారి మనస్తత్వానికి ఇదొక నిదర్శనం. ఒకటి మొత్తం మీద అయితే వైసీపీ నాయకులు గతం నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని అభినవ అంబేద్కర్ కానీ, అభినవ భగీరథుడని కానీ పెద్ద ఎత్తున పొగిడినటువంటి నేపథ్యం. మరి ఈ కాలంలో ఇప్పుడు రానున్న ఎన్నికల్లో ఎంత మేరకు అది ఉపయోగపడుతుంది? ముఖ్యంగా ఆ నాయకులు ఆ కమిట్మెంట్తో ఉన్నారనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డిని అభినవ అంబేద్కర్ అని పోల్చినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ వాళ్ళ నాలుకలు తెగ్గోయాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశం కోసం, తాడిత పీడిత అణగారిన వర్గాల కోసం త్యాగాలు చేసి రాజ్యాంగంలో హక్కులు ప్రసాదించి ఈరోజు భగవద్గీత, బైబిల్, ఖురాన్ కంటే అతిపెద్ద పవిత్ర గ్రంథంగా ఈ భారతదేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, మైనారిటీ, అగ్రకులాల పేదలకి హక్కులు కల్పించి జనజీవనంలో ప్రశాంతంగా బతికేటువంటి స్వేచ్ఛను కల్పించినటువంటి ఆ మహా నాయకుణ్ణి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని 16 నెలలు జైల్లో ఉండి అవినీతికి పాల్పడి అవినీతి కేసుల్లో 16 నెలలు జైల్లో ఉన్నటువంటి ఒక ఖైదీతో అంబేద్కర్ గారితో పోల్చడం, అదేవిధంగా ఆయన పేరు మీద ఉన్నటువంటి విదేశీ విద్య పేరు తొలగించి, అంబేద్కర్ గారి పేరు తొలగించి జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకోవడం, ఇవన్నీ కూడా అతన్ని సామాజిక విప్లవకారుడిగా ముద్ర వేసేటువంటి ప్రయత్నం, సామాజిక అన్యాయం చేసినటువంటి దుర్మార్గుణ్ణి సామాజిక న్యాయానికి నిలువెత్తు రూపమైనటువంటి అంబేద్కర్ గారితో పోల్చడం, మహాత్మా జ్యోతిబా పూలేతో పోల్చడం, ఇవన్నీ భావదారిద్రానికి నిదర్శనం. అంటే నాయకుడిని పొగిడితేనే రాజకీయ అవకాశాలు వస్తాయనుకుంటే దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. నీకు అవకాశం ఇచ్చిన నాయకుడి కోసం పనిచేయడంలో తప్పులేదు, కానీ ఈ దేశం కోసం త్యాగాలు చేసినటువంటి మహనీయులతో దుర్మార్గుణ్ణి, మద్యాన్ని అమ్మి కొన్ని వేల ప్రాణాలు తీసుకున్నటువంటి దుర్మార్గుడితో పోల్చడం, విద్యకు దళితుల్ని దూరం చేసినటువంటి దుర్మార్గుడితో పోల్చడం, అంబేద్కర్ గారితో ఈ దుర్మార్గుడిని పోల్చినటువంటి నీచులు ఎవరైతే ఉన్నారో కనీసం రాజకీయ పరిజ్ఞానం లేకుండా స్వామి భక్తిని నిరూపించడానికి ఆ మహనీయులతో పోల్చేటువంటి ఈ భావదారిద్ర్యం కలిగినటువంటి నేతల్ని క్షమించేటువంటి పరిస్థితి ఉండదు ఈ ప్రజలు. ముఖ్యంగా బీసీలను గుర్తించినది జగన్మోహన్ రెడ్డి మాత్రం, ముఖ్యంగా వైసీపీ పార్టీని అణగారిన వర్గాలకు ముఖ్యంగా, ఎందుకంటే సీట్లు కేటాయించినంత మాత్రాన ముఖ్యంగా అభివృద్ధి విషయంలో ఎంత మేరకు వారు ఆ పార్టీ దాదాపు 5 సంవత్సరాల కాలం పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో వారి అభివృద్ధి కానీ గ్రౌండ్ లెవెల్లో ఎంత మేరకు ఉపయోగపడింది అంటారు? అసలు ఏం చెప్తారు దాని మీద? ఈ ఉమ్మడి రాష్ట్రంలో బీసీలను రాజకీయంగా అవకాశాలు కల్పించింది తెలుగుదేశం పార్టీ, అన్న నందమూరి తారక రామారావు గారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చంద్రబాబు నాయుడు గారు ఆ పంతాన్ని నెరవేరుస్తూ వస్తున్నాడు. బీసీలు
తెలుగుదేశం పార్టీకి వెన్నుముక. బీసీలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం, ఎమ్మెల్యే సీట్లు కానీ ఎంపీ సీట్లు కానీ నామినేటెడ్ పదవుల్లో కానీ అత్యధిక భాగస్వామ్యం కల్పించింది చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ అవకాశం కల్పించడం వేరు, అవకాశంతో పాటు అధికారాన్ని ఇవ్వడం వేరు. ఈ రెండు కూడా తెలుగుదేశం పార్టీ చేసింది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దళిత మంత్రులని, బీసీ మంత్రులని మీరు ఒక్కసారి గమనించుకోండి. మన ఉమ్మడి అనంతపురం జిల్లాలో పక్క నియోజకవర్గంలో పర్యటించలేనటువంటి పరిస్థితుల్లో, ఆ శాఖలు సమీక్షించలేనటువంటి పరిస్థితుల్లో, జిల్లా కలెక్టర్ దగ్గర ఈ జిల్లాకు సంబంధించి రివ్యూలు చేయలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఎస్సీ బీసీ మంత్రులు ఉంటే ఉత్సవ విగ్రహాల్లాగా ఈ వర్గాలకి అవకాశాలు ఇవ్వడం వల్ల ఉపయోగం ఏముందని చెప్పి నేను సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నా. తెలుగుదేశం పార్టీలో బీసీలకు దళితులకు ఆత్మగౌరవం ఉంది. మాకు ఇచ్చినటువంటి అవకాశాల్లో అధికారం చలాయించేటువంటి స్వేచ్ఛ ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆయనతో మమేకమై పరిపాలనలో భాగస్వామ్యమయ్యేటువంటి స్వేచ్ఛ తెలుగుదేశం పార్టీలో ఉంది. ఈరోజు దళిత మంత్రులు, బీసీ మంత్రులు వాళ్ళ శాఖలు సమీక్షించలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నారు. ఈరోజు వాళ్ళ నియోజకవర్గాల్లో మంత్రులుగా ఉండి కూడా పక్క నియోజకవర్గాలకు పొమ్మంటే కనీసం నోరు మెదపలేనటువంటి బానిసలు బీసీలు దళితుల్ని తయారు చేసినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. సామాజిక న్యాయం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం. బీసీలు కావచ్చు, దళితులు కావచ్చు, రాజకీయ అవకాశాలను ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. ఈరోజు 56 కార్పొరేషన్లు జగన్మోహన్ రెడ్డి చేశారు బీసీలు అని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నాడు. 3 దళిత కార్పొరేషన్లు చేస్తాడు. ఈరోజు సామాజిక న్యాయ యాత్రలో వీళ్ళు ఎందుకు లేరు? ఈ కార్పొరేషన్ల బడ్జెట్ ఎందుకు పెట్టలే? ఆ వర్గాలకు ₹1 రుణం మంజూరు చేయలేనటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి వాళ్లకు కార్యాలయాలు లేనటువంటి పదవులు, జీతభత్యాలు లేనటువంటి పదవులు, గౌరవం లేనటువంటి పదవులు, దాదాపు 60 సలహాదారుల పదవులు ఒకే సామాజిక వర్గానికి ఇచ్చాడు. దాదాపు 1000 నామినేటెడ్ పదవులు రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చి ఒక్కొక్కరికి 5 లక్షలు 3 లక్షలు జీతభత్యాలు, ప్రభుత్వ కార్యాలయాలు, గౌరవ మర్యాదలు ఉన్నటువంటి పదవులు ఆయన సామాజిక వర్గానికి ఇచ్చుకొని ఎటువంటి కార్యాలయాలు లేనటువంటి వెహికల్కి నేమ్ ప్లేట్ వేసుకోవడానికి తప్ప ఉత్సవ విగ్రహాల్లాగా కుర్చీ కూడా లేనటువంటి, నాలుక గీసుకోవడానికి కూడా పనికిరానటువంటి పదవులు బీసీలకు ఇచ్చి బీసీల సంక్రాంతి పేరు మీద సభ పెడితే కనీసం ఆ పార్టీలో ఉన్న బీసీలకి సిగ్గుండాలి. మనం ఈ అనంతపురం ఉమ్మడి జిల్లా తీసుకోండి. బీసీల్లో తెలుగుదేశం పార్టీలో యాదవులకు ప్రాధాన్యత ఉంది, ఈడిగలకి ప్రాధాన్యత ఉంది, వడ్డెర్లకి ప్రాధాన్యత ఉంది, కురబలకి ప్రాధాన్యత ఉంది, యాదవులకి బోయలకి ప్రాధాన్యత ఉంది. మీరు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాల్మీకి సామాజిక వర్గానికి ఎమ్మెల్యే, ఎంపీ, కురబ సామాజిక వర్గానికి ఎమ్మెల్యే తప్ప ఈడిగ కానీ, యాదవ కానీ, కుమ్మర కానీ, కమ్మర కానీ, వడ్డెర కానీ ఏబీసీ కులాలకి ప్రాతినిధ్యం వహించాడు జగన్మోహన్ రెడ్డి. ఏ కులాలకి అవకాశాలు కల్పించాడు? తెలుగుదేశం పార్టీలో గర్వంగా చెప్పుకోవచ్చు. దళితులు కానీ, బీసీలు కానీ అన్ని కులాలు, ఉపకులాల వారిగా న్యాయం చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది తప్ప జగన్మోహన్ రెడ్డికి కాదు. సార్, ఒకటి ఇప్పుడు రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎలా ఎదుర్కోబోతుంది? ముఖ్యంగా ఇంతవరకు ఎక్కడ సీట్లను కూడా అనౌన్స్ చేయాలని తెలుగుదేశం పార్టీ ఇది స్ట్రాటజీనా లేదంటే వెనకడుగు వేస్తుందా? ముఖ్యంగా ఏం చెప్తారు? తెలుగుదేశం పార్టీ క్షేత్రస్థాయిలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కార్యకర్తలు, నాయకులు సిద్ధంగా ఉన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి వ్యూహాలతో పని లేదు. ఆయన వ్యూహంలోనే మా గెలుపు ఉంది. జగన్మోహన్ రెడ్డి ఈరోజు అభ్యర్థుల్ని ఎంచుకునేటువంటి విధానం, రాజకీయ బదిలీలు, నాకు తెలిసి భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా రాజకీయ బదిలీలు, ప్రభుత్వ ఉద్యోగులకి స్థానచలనం కలిగించినట్టు రాజకీయ బదిలీలు చేస్తున్నాడంటే ఎంత అభద్రతా భావంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఓటమిని ముందే అంగీకరించి ఏ రకంగా అయినా సరే గెలవాలని చెప్పేసి అనేక మంది మళ్ళీ కొత్త బలిపశువుల్ని సిద్ధం చేస్తూ కులాల వారిగా వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా తెలుగుదేశం జనసేన సంయుక్త ప్రజా ప్రభుత్వం ఏర్పడబోతోంది. దాదాపు 160 సీట్లలో తెలుగుదేశం పార్టీ అసెంబ్లీలో గెలుస్తాం. 22-23 ఎంపీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ జనసేన సంయుక్త అభ్యర్థులు గెలవబోతున్నారు. ఇది సత్యం. దీంట్లో వ్యూహాలు ఉండాల్సినటువంటి అవసరం లేదు. తెలుగుదేశం పార్టీకి 40 సంవత్సరాలుగా క్షేత్రస్థాయి, గ్రామీణ స్థాయి నుంచి నిర్మాణం ఉన్నటువంటి పార్టీ. ఈరోజు కొత్తగా వ్యూహాలు అమలు చేయాల్సినటువంటి పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు గారి మీద భవిష్యత్తు గ్యారంటీ స్కీములు కానీ, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద కానీ ఈరోజు ప్రజలకి నమ్మకం ఉంది. చంద్రబాబు నాయుడు గారి అవసరాన్ని ప్రజలు గుర్తిస్తూ ఉన్నారు, ఇతర రాజకీయ పార్టీలు గుర్తిస్తూ ఉన్నారు. మంచి మనసుతో
చంద్రబాబు నాయుడు గారి ద్వారానే ఈ రాష్ట్రం మంచి జరుగుతుందని పవన్ కళ్యాణ్ లాంటి నేత కూడా తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేసేటువంటి పరిస్థితి ఖచ్చితంగా నేను చెప్పబోతా ఉన్నా. తెలుగుదేశం జనసేన సంయుక్త ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతాను. 160 స్థానాల్లో చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అత్యధిక మెజారిటీతో గెలవబోతాను అన్ని సీట్లు. సార్ ఫైనల్గా చెప్పండి సార్, రాష్ట్ర అధ్యక్షుడు ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడు రాజు మొత్తం మీద ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు? తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడం నా ప్రథమ లక్ష్యం. పోటీ చేయడమే రాజకీయాల్లో అదే ఎజెండా అనుకుంటే ఆ ఎజెండాలో నేను లేను. మా నాయకుడు, మా అధినేత, యువనేత ఏం ఆదేశిస్తే దాన్ని పాటించే చోట నేను ప్రథమ స్థానంలో ఉంటా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం నా లక్ష్యం. ఆ లక్ష్యం కోసం త్యాగాలు చేసి పనిచేయడానికి కూడా సిద్ధం. ఎమ్మెల్యే, ఎంపీలు, ఎమ్మెల్సీలో ఇవి కాదు. మా లక్ష్యం, మా ముందున్న లక్ష్యం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం. దానికోసం ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా, పోటీ చేయమన్నా ఆనందంగా చేస్తా, పోటీ చేయకున్నా రాష్ట్రం మొత్తం పర్యటించమన్నా పర్యటించడానికి సిద్ధంగా ఉన్నా. నా అధినేత, నా చంద్రబాబు నాయుడు గారు, నా నాయకుడు, నా దేవుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం నా లక్ష్యం. దాదాపు 46-47 కేసులు భరించి పోరాటం చేశాం ఈ ముఖ్యమంత్రి నియంతృత్వంలో దళితుల పక్షాన. ఈరోజు నా వర్గం అభివృద్ధి కూడా చంద్రబాబు నాయుడు గారితో ముడిపడి ఉంది. కాబట్టి ఒక దళిత నాయకుడిగా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఈ రెండు నాకు మనశ్శాంతిని, మానసిక ప్రశాంతత ఉందంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం. దానికోసం నేను త్యాగాలు చేయడానికి సిద్ధం, పోటీ చేయడానికి సిద్ధం. ఆయన మాటే నాకు శిరోధార్యం. ఇది ఏదైతే ఉందో వైసీపీని ఓడించడానికి ప్రత్యేక ప్రణాళికలు అయితే ఏమీ అవసరం లేదని నేను ముఖ్యంగా ప్రజల్లో ఇప్పటికే వైసీపీని పూర్తిగా విరక్తి చెందినటువంటి నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేసుకోవడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు వెళ్ళబోతున్నామని చెప్పేసి రాష్ట్ర ఎస్సీసీఎల్ అధ్యక్షుడు రాజు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లకి నాయుడు, RTV, అనంతపురం జిల్లా.